Hi everyone, good afternoon. Let me share my screen. Okay, so మనం ప్రీవియస్ క్లాస్లో డెబిట్ ఐ మీన్ పేమెంట్ అలొకేషన్స్ ఎలా చేసేవాళ్ళం అలొకేషన్ చూసాం, దాని తర్వాత అంకల్ అలొకేషన్ చూసాం, దాని తర్వాత ఈ డిఫరెంట్ ప్రాసెస్ మనకు మల్టిపుల్ ఇన్వాయిస్కి ఎలా అలొకేట్ చేస్తాం, సింగిల్ ఇన్వాయిస్కి ఎలా అలొకేట్ చేస్తాం అని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ మనం ఫాలో అయ్యాం, రైట్? సో దాని కంటిన్యూషన్ ఈరోజు వచ్చేసి మనకు డెబిట్ నోట్స్ అండ్ క్రెడిట్ నోట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెబిట్ నోట్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్కి సమ్ అమౌంట్ని మీరు ఇంక్రీజ్ చేయాలి, లేకపోతే ఒక అమౌంట్ని మీరు అడ్జస్ట్ చేయాలి. సో బేసికల్గా మనం క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ ఎందుకు యూస్ చేసుకుంటామంటే టు అడ్జస్ట్ ద అమౌంట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఓకేనా, ఒక ప్రోడక్ట్ యొక్క అమౌంట్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ డెబిట్ నోట్ని దాంతో పాటుగా క్రెడిట్ నోట్ని యూస్ చేసుకుంటాం. సో డెబిట్ నోట్ అంటే ఏంటంటే టు ఇంక్రీజ్ ద వాల్యూ. ఓకేనా, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం డెబిట్ నోట్ని యూస్ చేసుకుంటాం. క్రెడిట్ నోట్ అంటే ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూని మనం డిక్రీజ్ చేసుకోవడానికి క్రెడిట్ నోట్ని యూస్ చేసుకుంటాం. ఓకేనా, సో క్రెడిట్ నోట్ ఇప్పుడు మనకి ఎప్పుడు అవుతుందంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెల్ చేసి ఉంటారు కస్టమర్కి. సో ఆ ప్రోడక్ట్ని మీరు డెలివర్ చేసి ఉంటారు కస్టమర్కి. ఓకేనా, సో 1 వీక్ తర్వాత మీకు డెలివర్ అవుతుందని చెప్తారు, కానీ డెలివర్ అయ్యి ఉండదు. సో అప్పుడే అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ని మనం తమ అమౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఓకేనా, అంటే వాళ్ళు సెల్ చేసిన ప్రోడక్ట్ కన్నా దాంట్లో ఒక ఇప్పుడు ప్రోడక్ట్ని మనం 1000 రూపీస్ సెల్ చేసినాం అనుకో. సో దాన్ని మనం ఒక 900 లేకపోతే 800 మనం సెల్ చేస్తాం ఆ ప్రోడక్ట్, అంటే మనం లేట్గా డెలివర్ చేసినాం కాబట్టి. సో క్రెడిట్ ఇచ్చేస్తాం. ఓకేనా, సో అలాంటి సమయంలో మనకు క్రెడిట్ నోట్ అయితే యూస్ చేస్తాం. సో డెబిట్ నోట్ ఎందుకు యూస్ చేసుకుంటాం అంటే మన ప్రోడక్ట్ని ఏదైనా వాల్యూని ఏదైనా ఒక స్పెసిఫిక్ సినారియో కానీ లేకపోతే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు మాత్రమే డెబిట్ నోట్స్ అయితే మనం యూస్ చేసుకుంటాం. ఓకేనా, సో ఈ డెబిట్ నోట్స్ క్రెడిట్ నోట్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకొని చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో లెట్స్ సే క్రియేట్ వన్ అకౌంట్. Let's go to accounts again. Go to accounts. Let's create one debit account. సో మనకు అర్థం కావడానికి కోసం అకౌంట్ కూడా డెబిట్ అకౌంట్ అని క్రియేట్ చేస్తాను, డెబిట్ నోట్ అని తెలిసి. సో డెబిట్ నోట్ అకౌంట్, now save. So under this account, you have to create one opportunity name, debit note opportunity. Date should be future that anything, prospecting and now save. So under this opportunity, we are going to create the quote, right? So ఈ ఆపర్చునిటీ లెవెల్ దగ్గర వెళ్ళేసి మనం కోట్ అయితే మనం క్రియేట్ చేస్తాం. So now go to create one quote under the same opportunity. So make sure that quote should be primary, opportunity should be today's opportunities, account should be debit note, and the sales rep should be my name, primary contact also my son, my name. ఇక్కడ మీకు ఏ కాంటాక్ట్స్ కావాలంటే ఆ కాంటాక్ట్స్ ని చేసుకోవచ్చు. నో సేవ్. Okay, so now quote has been created. Now go to edit lines, go to edit lines. Okay, so now add couple of products here. సో ఇంతకుముందు మనం ప్రోడక్ట్స్ క్రియేట్ చేసాం కదా, సో ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ఎక్కడ యాడ్ చేద్దాం. లెట్స్ సే సబ్స్క్రిప్షన్ టర్మ్ ఇస్ 12 months. యాడ్ ప్రోడక్ట్స్. సో మీకు గ్రూప్ గా కావాలనుకుంటే గ్రూప్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే ఇగ్నోర్ చేయొచ్చు. నౌ సెలెక్ట్ దీస్ 4 products. ఓకే, సో నౌ సేవ్. సో మన కోట్ అయితే సేవ్ అయిపోయింది. సో నౌ వీ హ్యావ్ టు జనరేట్ ద ఆర్డర్. సో ఆర్డర్ జనరేషన్ తర్వాత ఏం చేయాలి, మనం ఆర్డర్ అనేది యాక్టివేట్ చేయాలి, రైట్? సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు అప్రూవ్ దిస్ కోట్ అండ్ ఆర్డర్ చెక్ బాక్స్ షుడ్ బి సేవ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది.
Okay. So now go to related list. So order got created. Now go to this order. Now we are going to activate this order, right? So now activate this order. సో ఆర్డర్ హెస్ బిన్ యాక్టివేటెడ్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ ఈ ఆర్డర్ కి ఇన్వాయిస్ అనేది మనం క్రియేట్ చేయాలి, రైట్? సో ఇన్వాయిస్ మనం ఎలా క్రియేట్ చేస్తాం? బిల్ నౌ చెక్ బాక్స్ ద్వారా ఇన్వాయిస్ అయితే మనం క్రియేట్ చేస్తాం. నో బిల్ నౌ చెక్ బాక్స్ సేవ్. ఓకే. సో నా గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇన్వాయిస్ మనకి క్రియేట్ అయింది. సో ఇన్వాయిస్ ని మనం ఏం చేయాలి? పోస్ట్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఇన్వాయిస్ పోస్ట్ అయిపోయిన తర్వాతనే మనం రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసుకున్నాం, రైట్? ఓకే. సో ఇక్కడ ట్యాక్స్ మనం అప్లై చేయలేదు కాబట్టి అది వచ్చింది. జస్ట్ క్యాన్సిల్ ఆర్ కంప్లీటెడ్. సో ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ప్రీవియస్ వీడియో చెప్పాను, అది చూడండి అక్కడ. సో సేవ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దిస్ స్టేటస్ డ్రాప్ టు పోస్టెడ్. ఓకే. సో ఇదంతా మనకు ప్రీవియస్ వీడియోలో లైక్ పేమెంట్ అలొకేషన్స్, రియల్ అలొకేషన్స్ లో చూసాం మనం, అవునా? పోస్ట్ ఇన్ ప్రోగ్రెస్. సో దీని తర్వాత మనం ఏం చేస్తామంటే డెబిట్ నోట్ ని, క్రెడిట్ నోట్ ని మనం యూస్ చేసుకుంటాం. మీరు సేమ్ అకౌంట్ కి డెబిట్ నోట్ వాడచ్చు, క్రెడిట్ నోట్ కూడా వాడచ్చు. లేదు మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్ నోట్ ని సపరేట్ అకౌంట్ కి, లేకపోతే డెబిట్ నోట్ సపరేట్ అకౌంట్ కూడా మీరు వాడుకోవాలి కూడా మీరు వాడుకోవచ్చు. ఓకేనా? సో నౌ ఇన్వాయిస్ కాస్ట్ పోస్టెడ్. ఓకేనా? నౌ గో టు దస్ అకౌంట్, డెబిట్ నోట్ అకౌంట్. సో ఈ అకౌంట్ లో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత డెబిట్ నోట్ లేకపోతే క్రెడిట్ నోట్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. సరే, లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ పేమెంట్స్ ఫస్ట్. సో పేమెంట్స్, న్యూ. సో amount should be like I will do 10,000 something. Okay. Status will be posted and payment date to today's date, and type should be cash. Okay. Now say. సో పేమెంట్స్ రికార్డ్స్ కూడా నేను ఇప్పుడు క్రియేట్ చేశాను. ఓకేనా? సో దీని తర్వాత డెబిట్ నోట్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే. సో డెబిట్ నోట్స్ అంటే ఏంటి? సో టు ఇంక్రీజ్ ద వాల్యూ. ఓకేనా? ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూని మనం ఇంక్రీజ్ చేస్తాం, అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ మనం ఇంక్రీజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు డెబిట్ నోట్ ఆప్షన్ ఉంది కదా. సో డెబిట్ నోట్, క్రియేట్ వన్ న్యూ అకౌంట్. సో డెబిట్ నోట్ అకౌంట్. సో డెబిట్ నోట్ డేట్ టుడేస్. ఓకేనా? సో ఇక్కడ బిల్ టు అకౌంట్. సో ఏ అకౌంట్ కి అయితే మీరు డెబిట్ నోట్ యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడైతే మనకి వర్క్ అవుతుంది. ఓకేనా? సో డెబిట్ నోట్ అకౌంట్. సో దాని తర్వాత ఎంత? ఓకేనా? ఐ మీన్ మీరు మాన్యువల్ గా యాడ్ చేస్తున్నారా లేకపోతే ఆటోమేషన్ చేస్తున్నారా అని ఇక్కడ అడుగుతుంది. డెబిట్ నోట్ సోర్స్ అడ్మిషన్ యాక్షన్. ఓకేనా? సో దాన్ని బట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా? నౌ సే. సో మనకి ఇప్పుడు ఏమైంది? డెబిట్ నోట్ అనేది క్రియేట్ అయింది, రైట్? సో ఈ డెబిట్ నోట్ క్రియేట్ అయిన తర్వాత మనకు దీనికి రిలేటెడ్ లిస్ట్ లో డెబిట్ నోట్ ఉంది కదా. సో గో టు దిస్ డెబిట్ నోట్. సో ఈ డెబిట్ నోట్ లో మనకు రిలేటెడ్ లిస్ట్ లో డెబిట్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. సో రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు డెబిట్ నోట్ లైన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనం రికార్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏ ప్రోడక్ట్ కి మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎంత అమౌంట్ మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు, సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం ఫిల్ చేస్తాం. ఓకేనా? సో అగైన్ బిల్ట్ అకౌంట్, ఏ అకౌంట్ కాల్ట్ అకౌంట్. ఓకేనా? సో ఇక్కడ ప్రోడక్ట్. సో లెట్స్ సే ఐ విల్ గో విత్ ప్రోడక్ట్ వన్. ఓకేనా? సబ్ టోటల్ ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు? లెట్స్ సే ఐ విల్ గో విత్ 100 or 1000, వాట్ ఎవర్ యూ వాంట్. మీ చాయిస్, మీకు ఏది కావాలంటే అది. ఓకేనా? స్టేటస్ షుడ్ బి పోస్టెడ్. నౌ సే. సో ఒక డెబిట్ నోట్ రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాను. కెనాట్ బి పోస్టెడ్, సారీ. సో డ్రాఫ్ట్. నౌ సేవ్. Okay. So now we'll create one more debit line account. So again, build to note account. So product, I will go with now product two, and subtotal should be like I will give like 200 or 300, whatever you want. 200, and now save. Okay, na? So to write just now, okay, see. So then draft status is posted. Now save. Okay. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే డెబిట్ నోట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఆ డెబిట్ నోట్ లో యూ కెనాట్ మాన్యువల్లీ చేంజ్ ద డెబిట్ నోట్ స్టేటస్.
to apply the no status tax. Okay, sorry. So ignore the manually. Now save for time being. Okay. So now I'm going to post it. Save. You cannot manually debit the changes. Okay. ఈ టూ రికార్డ్స్ లో కూడా చూద్దాం మాన్యువల్ ఏమైనా ఉన్నాయి. డ్రాఫ్ట్ ఇక్కడ డ్రాఫ్ట్ ఓకే. సో ఇక్కడ మనకు డెబిట్ లో ఉన్న ఐటమ్స్ లో రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే జస్ట్ రిఫ్రెష్. డెబిట్ లో ఉన్నాయి కదా, ఓకే ఇది డెబిట్ నోట్ ఇక్కడ. సో జస్ట్ రిఫ్రెష్. సో టోటల్ గా మనకు 300, లైక్ మనకు టూ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 300 అయితే మనకు వచ్చింది ఇక్కడ. ఓకేనా. సో నా స్టేటస్ పోస్టెడ్. నౌ సేవ్. You cannot manually change debit note status. To change the debit note status, apply the tax. ఓకే. సో ట్యాక్స్ మనకు అప్లై కావాలంటున్నాడు ఇక్కడ. సో here is the tax effective tax date. Let's make this one city street something. Now say okay. So now we'll try to go with the posted. Maybe still you cannot change the date of debit note status. Change the debit note status. Click apply tax. Apply tax. I couldn't feel that. Let me check. Sir, చూద్దాం. Now go to allocations. No records found. Why? Because there is no records posted. సో మనం రికార్డ్స్ పోస్ట్ చేయకపోతే మనకి ఎర్రర్ అయితే వస్తుంది. సో ఓకే. ట్యాక్స్ ఓకే సారీ, ఇక్కడ మనం ట్యాక్స్ ఇంకా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఫైన్. ఓకే. సో లైక్ ఐ విల్ గో విత్ టోటల్ అమౌంట్ విత్ ట్యాక్స్. లెట్స్ సే ట్యాక్స్ షుడ్ బి లైక్ 10% or 10 rupees. Now save. Okay. Now go to another debit line. So here also I will apply like 20% tax or 20 rupees tax, whatever you want. Save. ఓకే. సో ఇక్కడ మనకు అప్లై ట్యాక్స్ ఏమైనా చెక్ బాక్స్ ఉందా? క్యాలిక్యులేట్ ట్యాక్స్. ఓకే ఫైన్. నా గో టు దిస్ డెబిట్ నోట్. రిఫ్రెష్. చూద్దాం ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. నౌ గో టు డ్రాఫ్ట్ స్టేటస్ టు పోస్టెడ్ అండ్ నౌ సేవ్. కెనాట్ చేంజ్ ద అప్లై ట్యాక్స్. ఓకే. స్టిల్ ట్యాక్స్ స్టేటస్. Calculate the tax. Okay. And now save. Now go to system cannot calculate the tax failed. To continue, delete the amount of the tax failed. Amount of the tax failed. Cannot cancel. మేబీ మనకి ఇన్వాయిస్ లెవెల్లో ట్యాక్స్ ఉంటుంది కదా, సో దాని వల్ల ఇష్యూ అనుకుంటున్నా ఇది. చూద్దాం, ఎందుకంటే మనకు ట్యాక్స్ డిలీట్ చేసాం కదా. ఓకే. సో గో టు ఇన్వాయిస్ లెవెల్. ఇక్కడ దీంట్లో కూడా మన ట్యాక్స్ ఏం కనిపించలేదు కదా. పోనీ ఇక్కడ మనకు అప్లై ట్యాక్స్ ఎక్కడ ఉందా ఫీల్డ్. లెట్స్ చెక్. షో ఆల్ డేటా. అప్లై ట్యాక్స్. నో.
Apply tax. Now we'll try one more time. Draft status to posted and save. You cannot manually change the debit note status. To change the debit note status, click apply tax. Apply tax. Where is that field? Sir, a field ఎక్కడ చెక్ చేద్దాం ఒకసారి. Go to object. Somewhere it's not right. 30 rupees tax has been applied. Sir, object field. Tax. Apply tax field there. I couldn't మరి field. Let me try one more time. ఓకే. సో ఇందాక మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది ఇక్కడ స్టేటస్ పోస్టెడ్ కాకుండా అంటే, సో ఇక్కడ మనకు డెబిట్ నైట్ లో ఇందులో సో డెబిట్ నైన్ ఐటమ్ లో మనకి ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది. ఓకేనా. సో ట్యాక్స్ రూల్ లో, సో ఈ ట్యాక్స్ రూల్ లో మనకి ఇక్కడ ట్యాక్సిబుల్ కాదని ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా, మనం ట్యాక్స్ ని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేయలేదు. సో అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. సో ట్యాక్సిబుల్ కాదని ఇంతకుముందు ఇక్కడ ఎస్ ఉండేది, ఇప్పుడు నేను నోగా అప్డేట్ చేసిన. సో అందుకని సో నా ఇట్ షుడ్ బి పోస్టెడ్. ఓకేనా. జస్ట్ రిఫ్రెష్. సరే, సో ఇప్పుడు నా ఇది పోస్టెడ్ గా ఉంది. నా గో టు అలొకేట్. సో ఎప్పుడైతే మనకు పోస్టెడ్ స్టేటస్ లో ఉన్న డెబిట్ నోట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ మనకు ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తాయి. లెట్స్ సి. ఓకే. నౌ వీ కెన్ ఏబుల్ టు సీ ఆల్ ద products, debit note products, including line items. I mean invoice line items. Let's say ఇప్పుడు మనకు I want to increase some amount increase చేయాలి. సో నేను product 1 కి increase చేయాలనుకుంటున్నాను. Let's say we'll select product 1 here and product 1 here. So here I want to increase some 100 rupees. Okay. Now allocate. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇప్పుడు నీకు 1000 నుంచి నా ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 110 అవుతుంది. సరే, 1100 అవుతుంది. చూద్దాం. Yep. See, now product should be like 1100. Okay. So let's say I want to increase product 2 also. Okay. So let's select product 2. Okay. So I want to increase some 200. Okay. Now allocate. See, now it should be like 1200. Okay. So now go to cancel. Now we have to allocate original account. I mean, one course payments ఉంది కదా. So now go to this payment record. సో ఈ పేమెంట్ రికార్డ్ లోకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఒరిజినల్ వాల్యూస్ ని అలొకేట్ చేస్తున్నా పేమెంట్స్ లో. ఇంతకుముందు డెబిట్ నోట్ యాడ్ చేసి వాల్యూ ఇంక్రీజ్ చేసినాను కదా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు వాల్యూ, ఐ మీన్ అలొకేట్. పేమెంట్స్ లో మనకు అలొకేషన్ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ అలొకేషన్ ఆప్షన్ లోకి వెళ్తే సో మనకు డైరెక్ట్ గా వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తాయి. చూడండి. సో ఇంతకుముందు మన ప్రోడక్ట్ 1000 రూపీస్ కదా, నవ్ ఇట్ షుడ్ బి లైక్ 1100. సో ప్రోడక్ట్ మనకు 1000 రూపీస్, నవ్ ఇట్ షుడ్ బి ఇంక్రీజింగ్ టు 1200. సో నౌ అలొకేట్. ఓకేనా. సో మనకి ఎంత ఏంటున్నది మనకి పూర్తి ఇక్కడ కనిపించేస్తుంది. సో నౌ అలొకేట్. సో మన పేమెంట్స్ ఎంత క్రియేట్ చేస్తున్నాం, 10,000 క్రియేట్ చేస్తున్నాం. అందులో మనకి ఇప్పుడు 2000 అనేది డెబిట్ అయిపోతుంది. తెలిసి సో అలొకేషన్ వాజ్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మనకి ఎంత డెబిట్ అయిందో చూపిస్తుంది. ఓకేనా. సో టోటల్ గా మనకు 1000 అయితే మనకు అలొకేట్ అయిపోయింది. ఓకేనా. సో లెట్స్ మరి ఇప్పుడు మీరు వీటిని కూడా మీరు అలొకేట్ చేయాలి అనుకుంటే మీరు అగైన్ వీ కెన్ అలొకేట్. ఓకేనా. సో ఇలాగ మనకు ఆ డెబిట్ నోట్ యూస్ చేసుకుని వాల్యూ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా. సో అలా కాకుండా మీరు క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే, ఓకేనా, సో మీరు క్రెడిట్ ని డిక్రీజ్ చేయాలి అనుకుంటే, అమౌంట్ డిక్రీజ్ చేయాలి అనుకుంటే అగైన్ యూ హ్యావ్ టు క్రియేట్ క్రెడిట్ నోట్. ఓకేనా. మీరు సేమ్ అకౌంట్ కి రెండు అప్లై చేయొచ్చు. డెబిట్ నోట్ అప్లై చేయొచ్చు, అట్ ది సేమ్ టైం క్రెడిట్ నోట్ కూడా మీరు అప్లై చేయొచ్చు.
ఓకేనా. సో నేను సేమ్ అకౌంట్కే క్రెడిట్ నోట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో నౌ క్రియేట్ వన్ న్యూ అకౌంట్, ఐ మీన్ న్యూ క్రెడిట్ నోట్. So which account? Like a debit note account again. So manually credit. Okay. So start date should be anything. That's it. And now save. Can credit note date something and save. So now go to this credit note record. Now create some credit note line items. Same debit note కి ఎలా అయితే క్రియేట్ చేస్తామో క్రెడిట్ నోట్ కూడా అలాగే చేస్తాం. ఓకేనా. సో now go to credit note line. So now create one new. So again same build account, debit note account. Subtotal I will give like 100. Okay. So product, let's say I will go with product one and save. సో ఇందాక మనకు స్టేటస్ మాన్యువల్ అప్డేట్ చేయలేము డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అన్నట్టుగా వచ్చింది కదా. సో ఎర్రర్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు చూపిస్తుంది. లెట్స్ క్రియేట్ వన్ మోర్ క్రెడిట్ నోట్. విల్ సి డెబిట్ నోట్ అకౌంట్ షుడ్ బి టుడేస్ డేట్ హియర్. వాంట్ టు ఇంక్రీస్ 200 product 2. Sorry. So product 2 and now save. Okay. Now open this credit note one line 1 line 2. సో ఇందాక మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది తెలుసా. సో మన ట్యాక్స్ లో దాన్ని ట్యాక్స్ ప్రాపర్ గా చేయలేదు, అందుకని ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనకు, సో ఇక్కడ ఉంటుంది బిల్డింగ్ రూల్ లో. ఓకేనా. సో ట్యాక్స్ రూల్ లో ఉంటుంది. ఈ ట్యాక్స్ రూల్ ఓపెన్ చేసి ఇందాక మనం ఏం చేసామంటే ట్యాక్స్ రూల్ ఓపెన్ చేసి, సో ఇక్కడ మనకు ట్యాక్సిబుల్ కాదని ఇంతకుముందు ఎస్ అని ఉంది, నో అని అప్డేట్ చేసిన, అందుకని మనకు ఆ ఎర్రర్ అనేది బైపాస్ అయిపోయింది. ఓకేనా. మీకు రాలేకపోతే అలా అలా చేయండి, వచ్చేస్తుంది. ఫైన్. నౌ గో టు రిలేటెడ్ లిస్ట్ అండ్ డెబిట్ నోట్, ఐ మీన్ సారీ క్రెడిట్ నోట్ అండ్ పోస్టెడ్. నౌ సేవ్. Now it's got posted. Status dropped. Just refresh. Now it's posted. Now go to allocate. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, వాల్యూని డిక్రీస్ చేయాలనుకుంటున్నారు. అవునా. చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంతకుముందు టూ ప్రోడక్ట్స్ కి యాడ్ చేసి టూ ప్రోడక్ట్స్ ఉన్నాయి రైట్. లెట్స్ సే ఐ వాంట్ సెలెక్ట్ వన్. నేను ప్రోడక్ట్ త్రీకి అప్లై చేయాలనుకుంటున్నాను. ఇంత 1000 రూపీస్ డిస్కౌంట్ చేయాలనుకుంటున్నాను, క్రెడిట్ చేయాలనుకుంటున్నాను. సో 1000 ఇప్పుడు మనకి 1000 ఉంది కదా, 900 కింద అప్డేట్ అయిపోతుంది. అలొకేట్. సి నౌ 900. అగైన్ ఐ వాంట్ టు అలొకేట్ ప్రోడక్ట్ 2 టు ప్రోడక్ట్ 4. సో ఏ ప్రోడక్ట్ కి ఏ ప్రోడక్ట్ కైనా అలొకేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఐ విల్ గో విత్ 200. నౌ అలొకేట్. సో ఇప్పుడు క్రెడిట్ నోట్ మనం తగ్గిస్తున్నాం. సో నౌ ఇట్ షుడ్ బి 800. ఓకేనా. ఇంతకుముందు దీనికి 900 ఉంది, 900 అయింది. సో ఇప్పుడు దీనికి 1000 ఉంది, 800 కింద అప్డేట్ చేస్తాం అంటే డిక్రీస్ చేస్తాం, వాల్యూని డిక్రీస్ చేస్తాం. ఓకేనా. నా గో టు క్యాన్సిల్. నా గో టు డెబిట్ నోట్ అకౌంట్ మెయిన్ అకౌంట్ అండ్ క్లోజ్ ఆల్ ద రికార్డ్స్. నా గో టు అగైన్ పేమెంట్స్. ఓకేనా. పేమెంట్ రికార్డ్స్కి వెళ్ళండి. నా గో టు అలొకేషన్స్. అలొకేషన్స్. సో నా ఇది ఉంది కదా మనకు, ఇంతకు ముందు మనకు 1000 ఉంది కదా. లెట్స్ సే నా ఐ వాంట్ టు అన్అలొకేట్ సంథింగ్. ఓకే. సో మీరు దీన్ని క్యాన్ చెక్ చేయండి. సో బై డిఫాల్ట్ మీకు 900 800 కనిపిస్తుంది. ఓకేనా. సో మీకు ఎంత అయితే అమౌంట్ అలొకేట్ చేయాలనుకుంటున్నారో 7500 నుంచి ఎంత అమౌంట్ అలొకేట్ చేసుకుంటున్నాం వాళ్ళకి. సో రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి ఎంత ఉందో ఇక్కడ మనకి చూపించేస్తుంది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి 6000. 10,000 లో మనం 4000 వాడేసుకున్నాం. 6000 మనకి ఇక్కడ బ్యాలెన్స్ లో ఉంది. నా క్యాన్సిల్. నా గో టు దిస్ ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ లోకి వెళ్ళి చూసినట్లయితే సో మనకు స్టేటస్ ఏం అప్డేట్ అయిందో చూద్దాం.
The status should update to flag as a green, and it should be like posted. I mean posted, and payment should be like paid. ఓకేనా? సో మనకు పేమెంట్స్ మనకు 4,000 అనేది పేమెంట్ అయిపోయింది. డెబిట్ 300. ఓకేనా? సో క్రెడిట్ షుడ్ బి 300. ఓకేనా? సో ఇలాగ మనకు పేమెంట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో డెబిట్ నోట్ అంటే ఏంటి? టు ఇంక్రీజ్ ద ప్రోడక్ట్ ప్రైస్. క్రెడిట్ నోట్ అంటే టు డిక్రీజ్ ద ప్రోడక్ట్ ప్రైస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఆర్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఎంత ఎంత అమౌంట్ వాల్యూ డిక్రీజ్ చేయాలనుకుంటున్నారో సో వాటిని డిక్రీజ్ చేస్తాం. ఎంత ఇంప్రూవ్ చేయాలని, ఐ మీన్ ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటే అంత వాల్యూని మనం ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది మనకు సేల్స్ ఫోర్స్ బిల్డింగ్ లో డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్స్. ఓకేనా? సో ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేకపోతే నా నంబర్ కి కాల్ చేయండి, లేకపోతే మెయిల్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనకు రీఫండ్ ఎలా చేసుకోవాలి, క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలి. ఓకేనా? సో రీఫండ్ క్యాన్సిలేషన్ అయినవి మనకు రీఫండ్ ఎలా అవుతాయి, వాటిని మనం క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఆ వీడియోని మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.